ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 107వ భాగం. నేటి ఈ భాగంలో రావుల శ్రీనివాసులు విజయమ్మ గారికి అమ్మతో కలిగిన అద్భుతమైన అనుభవాలను తెలుసుకుందాము. రావుల శ్రీనివాసులు విజయమ్మ, తురిమెర్ల గ్రామం. వీరు వెంకయ్యస్వామి భక్తులు. గొలగముడికి వారం వారం పోయి వస్తుండేవారు. 1988లో వరికుటి రమణారెడ్డి గారు, శాంతమ్మ డేగపూడి గ్రామంలో వెంకయ్యస్వామి ఆశ్రమం నిర్మించి వెంకయ్యస్వామిని ప్రతిష్ఠించిన తర్వాత ఎక్కడైనా ఆ స్వామే కదా అని డేగపూడికి వెంకయ్యస్వామి దర్శనానికి వెళ్ళి వచ్చేవారు. 1991 వెంకయ్యస్వామి దర్శనానికి పోయినప్పుడు ఆశ్రమం దగ్గర స్కూలు గోడ కింద కూర్చొని ఉన్నారు ఒక ఆమె. ఆమె ఎవరు, ఎప్పుడు వచ్చింది అని వీరు వరికుటి రమణారెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన, ఆమె కాంతమ్మ తల్లి, వెంకయ్యస్వామిని అక్కడ ప్రతిష్ఠించినది ఆమెనే, చాలా పెద్ద ఆమె అంటూ ఆమెకు కూడా దండం పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది అని ఈ దంపతులకు చెప్పారు. దండం పెట్టేందుకు శ్రీనివాసులు విజయమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళారు. వారు మనకిలా తెలియజేస్తున్నారు. మేము పోయే సమయానికి నెల్లూరు వారు వచ్చి అమ్మ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళు వడ్డీలకు ఇచ్చేవారని, వారి వ్యాపారం మంచిది కాదని గ్రహించిన తల్లి వాళ్ళని మందలిస్తున్నారు. కొండలు కొండలుగా పోగులు పోగులుగా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు కదే పింజారిదానా, కొండలు పెరిగిపోయి ఉన్నాయి కదే, తగ్గించుకోపో అని అంటున్నది. కర్మలను చేసుకొని మోసుకొని వచ్చావు అని వారిని తిడుతున్నారు కాంతమ్మ తల్లి. ఆ మాటలన్నీ విన్నాం, అమ్మను దర్శించుకున్నాం. శ్రీనివాసులు లలిత ఉపాసకులు, లక్ష లలితా పారాయణ చేసిన మహాభక్తులు. ఆయన వృత్తిపరంగా కళ్ళు గీసేవారు, కానీ మహాభక్తులాయన. ఒకరోజు ఆయన బైక్పై మలిచేడుకు పోయి రావాలని ఆయన చెల్లెలు మలిచేడులో కాపురం ఉన్నారు. రత్నమ్మ, విజయమ్మ మరియు శ్రీనయ్య ముగ్గురు బైక్పై మలిచేడుకు బయలుదేరారు. తురిమెర్ల నుండి పోయి మస్తానమ్మను కలిసి ముగ్గురు అదే బైక్ మీద తురిమెళ్లకు తిరిగి బయలుదేరారు. మలిచేడు నుండి కలిచేడు వచ్చే దారిలో రాళ్లతో నిండిన ఒక వాగు ఉంది. ఆ వాగు దాటి కలిచేడు రావాలి. ఆ రాళ్లవాగు దాటే సమయంలో బైకు పక్క కొరిగింది. రత్నమ్మ, విజయమ్మ బైక్ పై నుంచి కింద పడిపోయారు. రత్నమ్మ కొద్దిగా చిన్న గాయాలతో లేచింది. విజయమ్మకు నడుం పట్టినట్లుగా అనిపించింది, కానీ అప్పుడేమీ ఇబ్బంది పెట్టలేదు. ఆ నొప్పి 3 సంవత్సరాల తర్వాత పెద్ద నొప్పిగా మారింది. నడుము పట్టేసినట్లుగా 24 గంటలు ఆ బాధ బాధించసాగింది. శ్రీనివాసులు విజయమ్మను నెల్లూరు రమేష్ రెడ్డి నగర్లో ఉన్న ఎముకల డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆయన విజయమ్మకు పరీక్షలు జరిపి సీనయ్యతో, ఈమె 6 నెలలు హాస్పిటల్లోనే ఉండాలి, ఎముకలకు పోయే రక్తము సరిగ్గా ప్రసరించనందువల్ల నొప్పి ఎక్కువగా ఉంటున్నది, ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అలాగే సార్, ప్రస్తుతానికి నొప్పి తగ్గేందుకు మాత్రలు రాయండి, వారం తర్వాత ఇంటి దగ్గరకు పోయి అన్నీ సర్దుకొని వస్తాం అని చెప్పి వారు మాత్రలు రాయించుకుని తురిమెర్లకు తిరిగి వచ్చారు. ఆ రోజు బాబాగారి వారము గురువారం. ఇంటికొచ్చారు. ఏమీ పాలుపోక ఎందుకు ఇట్లా జరిగింది అని ఆలోచిస్తుండగా వారికి గుర్తొచ్చింది, గత 3 సంవత్సరాల క్రితం బైకులో వస్తూ వాగులో పడ్డాము కదా అని. అదే నొప్పి ఇంతకాలము కనిపించక ఇప్పుడు బయటపడింది అని నిర్ధారించుకున్నారు. వారిలా తెలియజేస్తున్నారు. ఆ రాత్రి అందరం భోజనం చేసి పడుకున్నాం. వారం రోజులు అంటే వచ్చే గురువారానికి ఖచ్చితంగా ఉమామహేశ్వర్ రెడ్డి డాక్టర్ దగ్గరికి పోవాలని నిశ్చయించుకున్నాం. ఆ రాత్రి డేగపూడిలో ఉన్న కాంతమ్మ తల్లి కలలో కనిపించి డేగపూడికి నా దగ్గరకు రమ్మని విజయమ్మను పిలిచింది. ఉదయాన్నే లేచి, అప్పటికి సీనయ్య ఇంట్లో లేడు, విజయమ్మ కారు పిలిపించుకొని ఆ కారులో డేగపూడికి వచ్చి అమ్మని కలిశారు. అమ్మా, నాకు నడుములో నొప్పి విపరీతంగా ఉంది, డాక్టర్ గారికి నెల్లూరులో చూపించాం, 6 నెలలు మంచంలో
హాస్పిటల్ నందు ఉండాలన్నాడు. ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. నాకు నడిచేందుకు కూడా నా కాళ్ళు రెండు పట్టేసి నడవడియడం లేదు. నా పరిస్థితి ఏంటమ్మా, నన్నేం చేయమంటావు అని బోరున ఏడవసాగింది ఆమె. వద్దులే పో, ఏం కాదు, పోద్దిలే పో అన్నదమ్మ. కానీ ఆ రాత్రి నేను అమ్మ దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నాను అంటున్నారు విజయమ్మ. అంతలో విజయమ్మ భర్త శ్రీనివాసులు కూడా డేగపూడికి రాత్రి 8 గంటలకు వచ్చారు. కాంతమ్మ తల్లి శ్రీనివాసుల్ని చూసి సుబ్బారెడ్డి స్వామిని పిలిచి, శివయ్య వచ్చాడయ్యా, అన్నం పెట్టండి అయ్యా అని చెప్పింది. సుబ్బారెడ్డి స్వామి మామిడికాయ పచ్చడి వేసి శ్రీనివాసులకు అన్నం పెట్టారు. అందులోనే విజయమ్మకు కూడా 2 ముద్దలు కలిపి పెట్టారు. ఆ రాత్రి శ్రీనివాసులు, ఆయన భార్య విజయమ్మ కాంతమ్మ తల్లి దగ్గరే పడుకున్నారు. తెల్లవారింది. ఉదయాన్నే లేచి అమ్మతో పాటు కూర్చొని ఉంది విజయమ్మ. శ్రీనివాసులకు విజయమ్మకు టిఫిన్ పెట్టించి 1 రూపాయి సబ్బు బిళ్ళ తెప్పించి శ్రీనివాసులకు ఏటి కాలువలోనికి పోయి విజయమ్మకు స్నానం చేయించరమ్మని ఆజ్ఞ వేసింది అమ్మ. 2 మనుషులు విజయమ్మ భుజాన్ని పట్టుకొని ఏటిలోనికి తీసుకుపోయి అమ్మ చెప్పినట్లుగా స్నానం చేయించారు. విజయమ్మ మనకిలా చెప్తున్నారు, స్నానం చేసి ఏటి నీటిలో నుండి పైకి లేచాను. ఇంకా నన్ను పట్టించుకొని నడిపించేటట్టుగా లేదు. నాకు సొంతంగా నడవాలని అనిపిస్తున్నది. ఎప్పుడైతే నీటిలో నుండి పైకి లేచానో నాకు ఉన్న నొప్పులన్నీ మాయమైపోయాయి. ఒక్కదాన్ని, ఎవరి సహాయము లేక నా సొంతంగా నడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చాను. అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నాకు నొప్పులు తగ్గిపోయాయి, డాక్టర్ గారిచ్చిన మాత్రలున్నాయి, ఏం చేయమంటావు అని అడిగాను. అవన్నీ తీసుకొని పోయి ఆ ఏట్లో పడేయి అన్నారు అమ్మ. అమ్మ చెప్పినట్లుగా హాస్పిటల్ చీటీలు, మాత్రలు అన్నీ తీసుకువెళ్ళి ఏటి నీటిలో పోసాం. ఆ రోజు అమ్మవారి దగ్గర నిద్ర చేసి తెల్లవారి తురిమెర్లకు తిరిగి వచ్చాం. ఆ రోజు నుండి వారు అమ్మ సేవకు అంకితమై పగలంతా ఏదైనా గ్రామంలో తిరుగుతున్నా రాత్రికి డేగపూడి చేరుకునేవారు. మునగపాడు డ్యాం రోడ్లో తిరిగేటప్పుడు మమ్ము రమ్మని చెప్పేది అమ్మ. చెప్పిందే తడవుగా అమ్మతోనే తిరిగేవాళ్ళం. ఆ రోజు నుండి 40 రోజులు ఆశ్రమంలోనే ఉండి అమ్మ సేవ చేసుకున్నాను. మా ఆయన సాయంత్రం దాకా ఇంటి పనులు చూసుకొని సాయంత్రానికి ఆశ్రమానికి వచ్చేవారు. నేను 40 రోజులు అమ్మ దగ్గర పడుకుంటే ఆ 40 రోజులు నా పవిట చెంగు అమ్మ కప్పుకునేవారు. ఎంత అదృష్టం నాకు అని నేను పొంగిపోయేదాన్ని. నాకెంతో ఆనందంగా ఉండేది. అమ్మ తనపై ఎప్పుడు నా పవిట చెంగు లాగి కప్పుకుంటుందో అప్పుడు నాకు కొండంత అండ నా వెనక ఉన్నట్లుగా ఒక ఫీలింగ్ కలిగేది. ఏదో తెలియని శక్తి నాలో దూరినట్లుగా ఉండేది. అమ్మా, నీకు చీర తేవాలని అనుకున్నాను, ఎలాంటి చీర తెమ్మంటావు అని అడిగాను అమ్మని. అమ్మ ఇలా చెప్పింది, అమ్మాయి, చింతామణి కలర్లో 4 పక్కలా గళ్ళు ఉండే చీర బాగుంటుందా, అలాంటి చీర తీసుకురాయి అన్నదమ్మ. ఆ చీర తీసుకొని గాజులు తీసుకొని రాలేదని నన్ను అడిగింది. ఆ చీరను నీళ్లల్లో పెట్టి పైకి తీసిందమ్మ. అంతే, ఆ చీర తెల్లగా, తెల్ల పంచలాగా పాలిపోయి ఎలాంటి రంగు కానరాక తెల్ల దుప్పటిలాగా వచ్చేసింది. వెంటనే అమ్మ నాతో, మీరు ఉండే ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు కట్టుకోండి అని చెప్పింది. 1999లో ఒకరోజు అమ్మకు అన్నం వండుకొని పాయసము, వడలు చేసుకుని డేగపూడికి పోయాం. అక్కడ అమ్మ లేదు, పొదలకూరు పోయి ఉన్నారు. అమ్మ చాకలి వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని చెప్పారు. అక్కడ పొదలకూరికి పోయి మేము తీసుకొని పోయిన వస్తువులు పొదలకూరులో అమ్మ ఉన్నవారి ఇంటికి వెళ్ళి అక్కడ ఇచ్చాం. మమ్మల్ని చూస్తూనే అమ్మ పైకి లేచి, మనం ఇక్కడ ఉండకూడదు అని మేము తీసుకుని పోయిన అన్నము, కూరలు, పలహారాలు అక్కడ ఉన్నవారికి పంచిపెట్టింది. తరువాత జరిగిన విశేషాలను మరునాడు తెలుసుకుందాం. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.